వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. సొంతంగా 135 సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత ఫీనిక్స్ పక్షిలా తెలుగుదేశం పార్టీ అంతే పవర్ఫుల్ గా అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చారిత్రాత్మక విజయంలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీల నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కలిసి వచ్చిన ప్రధానమైన అంశాలేంటి, అందుకు దారి తీసిన పరిణామాలేంటి ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి నారా చంద్రబాబు నాయుడు తన టేబుల్ పైన ఉన్న కాగితాలు పట్టుకుని విసవిస బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయిన దృశ్యం మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అది జరిగిన రోజు టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా అదే వీడియో. 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసుకుంటూ బయటకు వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆ తర్వాత మళ్లీ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్యేలు తనపై, తన కుటుంబ సభ్యులపై దూషణకు దిగారంటూ తన భార్యను కూడా అనరాని మాటలు అన్నారంటూ అంతా జరుగుతున్నా స్పీకర్ ఏమీ చేయలేకపోయారంటూ ఆయన ఆ రోజు అసెంబ్లీని వీడారు. ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ చంద్రబాబు ఆ రోజు సభ నుంచి బయటకు వెళ్లగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయన వెంట వెళ్తూ మీకు ఈ రోజే పతనం మొదలైంది అంటూ వైసీపీని శపిస్తూ బయటకు వెళ్లారు. ఆ ఘటన తర్వాత సుమారు 2.5 ఏళ్లకు జరిగిన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలు గెలిచి అధికారం చేపట్టబోతుండటంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా మళ్లీ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, విభజన తర్వాత ఒకసారి కలిపి మొత్తం 3 సార్లు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుది రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర. తెలుగు రాష్ట్రాలు దాటి దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించే తెలుగు వారిని అక్కడ ఎవరైనా మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే వారు గుర్తుకు వచ్చే పేరు ఈ చంద్రబాబు నాయుడే. ఇక తెలుగు రాజకీయాల్లో 40 ఏళ్లుగా నిరంతరాయంగా వినిపిస్తున్న ఆ పేరుకు అభిమానులున్నారు. అదే సమయంలో ఆ పేరు వినబడగానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వ్యతిరేకులు ఉన్నారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ 46 ఏళ్లు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆయన రాజకీయాల వైపు పూర్తిగా ఆకర్షితులయ్యారు. అప్పటి ఎమ్మెల్సీ గల్ల రాజగోపాల్ నాయుడు అండదండలు సంపాదించిన చంద్రబాబు ఆయన ద్వారా ఎన్జీ రంగా దృష్టిలో పడ్డారు. అప్పటికి ఆంధ్ర కాంగ్రెస్ లో నీలం సంజీవరెడ్డి, ఎన్జీ రంగాలు ప్రధాన వర్గాలుగా ఉండేవారు.
రంగా అనుచరుడిగా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు 1978లో తొలిసారి శాసనసభకు పోటీ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేశారు. చంద్రబాబు 2494 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ విజయంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు అక్కడికి కొద్ది కాలంలోనే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో చోటు సంపాదించారు. చంద్రబాబు నాయుడు గారి ఈ రాజకీయ జీవితంలో కుప్పం అనేది ఆయనకు దాదాపు 60%, 70% పొలిటికల్ లైఫ్ మొత్తం కూడా కుప్పంలో ఉంది. ఆయనకు మాకు ఎంతో అనుబంధం ఏర్పడింది. కాబట్టి ఆ చివరి దాకా కుప్పానికి చంద్రబాబు నాయుడుకు మాకు అనుబంధం అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలి, ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మేము చెప్పినటువంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా మా హామీలన్నీ నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇక అంజయ్య చంద్రబాబుకు తన మంత్రివర్గంలో చోటిచ్చిన తర్వాత ఆయనకు సాంకేతిక విద్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖలతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా అప్పగించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకు సినిమా రంగంలోని వారితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. 1989లో కుప్పంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఆ సమయంలో కుప్పం ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక విసిరేసిన ప్రాంతం, ల్యాండ్ లాక్డ్ ఏరియా. మరి ఇటుపక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు. ఈ బార్డర్లో అధికారులు కూడా ఏదైనా పనిష్మెంట్ ఉంటే కుప్పంలో పోస్టింగ్ చేసే పరిస్థితుల్లో ఆ రోజు ఉండింది. రచిత మంచినీటి పథకాలు అనేది ఈ ప్రాంతంలో లేదు. తార్ రోడ్డు అనేది, నల్ల తార్ రోడ్డు, ఒక పలమనేరు టు కృష్ణగిరి ఒక రోడ్డు తప్పితే ఎక్కడ రోడ్లు కనిపించే పరిస్థితులు లేదు. అదేవిధంగా వ్యవసాయంలో పాత టైపులో వ్యవసాయం చేసుకుని ఆ రోజు సజ్జలు, జొన్నలు, రాగులు ఇటువంటి పంటలు చేసుకుంటూ ఏదో చెరువు కిందనో ఆడ కొంచెంగా వరి చేసుకుంటూ బియ్యం తినే పరిస్థితులు కూడా లేదు. ఆ రోజు పరిస్థితి ఉండింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన గ్రామాలన్నీ కూడా తిరిగినారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. అయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు ఆయన ఊరికే ఉండకుండా ప్రతి గ్రామాన్ని కూడా తిరిగి ఇక్కడ అన్ని కూడా తెలుసుకున్నారు. అన్ని గ్రామాలు తెలుసుకొని ఏరియాలో రోడ్డు వేయాలి, ఎక్కడికి నీళ్లు అందించాలి, కరెంటు సమస్యలు ఎక్కడుంది, అన్ని కార్యక్రమాలు కూడా ఆ 5 సంవత్సరాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్తోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. అనంతరం ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహం చేశారు. చంద్రబాబును అల్లుడిని చేసుకున్న కొన్ని నెలలకు ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ ఏర్పడిన వెంటనే చంద్రబాబు అందులో చేరలేదు, కాంగ్రెస్లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొలిసారి పోటీ చేసినప్పుడు చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశంలో చేరారు. ఇక పార్టీలో చంద్రబాబు చొరవ, చాతుర్యం ఎన్టీఆర్ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు సమయంలో చంద్రబాబు అనుసరించిన రాజకీయ వ్యూహాలు ఎన్టీఆర్ను మెప్పించాయి. ఎన్టీఆర్ భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన తర్వాత 1984లో అనూహ్యంగా అధికారం కోల్పోయారు. 1984లో ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కొందరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలతో గవర్నర్ రామ్లాల్ను కలిసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజుల సమయం ఇవ్వగా ఆలోగా చంద్రబాబు తెలుగుదేశం ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని అప్పటి రాష్ట్రపతిని కలిసి ఎన్టీఆర్కే తమ మద్దతుని ప్రకటించారు. ఎన్టీఆర్ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతును చంద్రబాబు కూడగట్టడంతో నాదెండ్ల బల నిరూపణకు ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత చంద్రబాబుకు ఎన్టీఆర్ మరింత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. నాదెండ్ల తిరుగుబాటు తర్వాత 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేశారు.
1989లో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని వీడి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా తాను ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వెళ్లనంటూ చంద్రబాబుకే సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారు ఎన్టీఆర్. అది పార్టీలో ఆయన పట్టును పెంచింది. ప్రతిపక్షంగా 5 ఏళ్లు ఉన్న తెలుగుదేశం పార్టీ 1994 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 160 మంది ఎమ్మెల్యేల మద్దతుతో చంద్రబాబు ఎన్టీఆర్ పై అవిశ్వాసం ప్రకటించి తాను బలం నిరూపించుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చంద్రబాబును లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకుంటూ 144 మంది ఎమ్మెల్యేలు తీర్మానించి ఆ లేఖను గవర్నర్కు పంపించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. స్మార్ట్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల వద్దకి పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇజ్రాయెల్ సాగు పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ వంటివి రాష్ట్రానికి పరిచయం చేశారు. 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగ విస్తృతికి కృషి చేశారు. అంతర్జాతీయంగానూ చంద్రబాబు ప్రతిష్ట పెంచుకున్నారు. ఉత్తమ ముఖ్యమంత్రిగానూ అవార్డులు అందుకున్నారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత తొలిసారి 1999లో తన ఫేస్తో ప్రజల ముందుకు వెళ్లారు చంద్రబాబు. తన రాజకీయ వ్యూహాలు, ఆచరణ సామర్థ్యాలతో ఆ ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు. అంతేకాదు ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం కూడా పనిచేసింది. అందుకు కారణం 1999 నాటి కార్గిల్ యుద్ధం, వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయి సానుభూతి పొందడం, అలాంటి బీజేపీతో చంద్రబాబు కలిసి ప్రయాణించడం ఆ ఎన్నికల్లో ఆయనకు అదనపు బలంగా మారింది. ఫలితంగా 1999 అక్టోబర్ 7న వెలువడిన ఫలితాల్లో 178 స్థానాలు గెలుచుకుంది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ. దాంతో అక్టోబర్ 11న చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు తన రెండో విడత పాలనలో వివిధ పథకాలను అమలు చేశారు. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల ఫలితంగా కరువు వంటివి ఆయన పాలనపై క్రమేణా వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి. 2000 సంవత్సరం ఆగస్టులో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద వామపక్షాలు, రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో 3 మరణించడం చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. టెలికాన్ఫరెన్స్లు, ప్రజల వద్దకే పాలన, ఆకస్మిక తనిఖీలు వంటి వాటితో ఉద్యోగులపై ఒత్తిడి పెరగడంతో వారి నుంచి కూడా వ్యతిరేకత ఎక్కువైంది.
హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి నగరంగా, విశ్వ నగరంగా వ్యాప్తి చెందిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగం అనేటువంటిదే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఈ ఐటీ రంగానికి బీజం వేసినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుగా ఇటు దేశమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుని కీర్తిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసినట్లయితే మాత్రం హైదరాబాద్ అంటే రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా, ఉపాధి అవకాశాలు ఎక్కువగా సృష్టించాలి అన్నా, ఉపాధి కల్పన జరగాలి అన్నా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగం అనేటువంటిది అభివృద్ధి చెందాలి. ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది. తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. తద్వారా అంతర్జాతీయంగా తెలుగువారి సత్తా కూడా చాటొచ్చు, లేదా భారతీయుల సత్తా కూడా చాటొచ్చు అనేటువంటి నమ్మినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడుగా ఐటీ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఐటీ రంగం వారే కాదు, యావత్ ఇటు రాష్ట్రం మొత్తం తెలుగు రాష్ట్రాలు కూడా ఘనంగా చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో విజన్ 2020 అనేటువంటి ఒక పెట్టినటువంటి నేపథ్యంలో చంద్రబాబు విజన్ 2020ని 420గా కూడా అపహాస్యం అప్పటి ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే అప్పుడు కొంత ఇతర పక్షాలు కావచ్చు, ఎవరైనా కానీ దానిని తీవ్ర స్థాయిలో కూడా అంటే అపహాస్యం చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, చెందినటువంటి అభివృద్ధి చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఖచ్చితంగా విజన్ 2020 అనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు నాటినటువంటి బీజం ఈరోజు మహావృక్షమై పూర్తి స్థాయిలో కూడా ఐటీ రంగాన్ని ఏ స్థాయిలో తీసుకువెళ్ళింది. ఐటీ రంగం అంటేనే ఇటు హైదరాబాద్ అనేటువంటి స్థాయిలో ఐటీ రంగంలో తెలుగువారు సత్తా చాటే విధంగా కూడా అత్యంతగా కృషి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుగా చెప్తూ ఉంటారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు విదేశాల్లో కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో కూడా అత్యధికంగా కూడా చాలామంది ఐటీ సంస్థలు లాంటి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆ స్థాయిలో తెలుగువారు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అనేటువంటిది కూడా వారంతా కూడా కీర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను కూడా, మైక్రోసాఫ్ట్ అధినేత లాంటి బిల్ గేట్స్ లాంటి ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులను కూడా హైదరాబాద్కు రప్పించినటువంటి ఘనత కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడికి దక్కినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రత్యేకంగా అంటే ఉపాధి కల్పన జరగాలి, ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కానీ, దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ ప్రధానంగా టెక్నాలజీ రంగం అనేటువంటిది అభివృద్ధి చెందడంలో చాలా కీలక భూమిక పోషిస్తుంది అనేటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ విధంగా కూడా ఆయన ఐటీ రంగానికి చాలా డెవలప్ చేయడానికి, దాన్ని తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేయడానికి తీవ్రంగా కృషి చేశారు అనేటువంటిది అందరూ కూడా చెప్పేటువంటి మాటగానే మనం చెప్పవచ్చు. ఇంకా ప్రత్యేకించి చూస్తే మాత్రం అంటే ఇటు ఐటీ ఉద్యోగులకి నారా చంద్రబాబు నాయుడికి విడదీరానటువంటి అనుబంధంగానే మనం చెప్పాలి. ఎందుకంటే అత్యంత అంటే తీవ్ర స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఐటీ కారిడార్లో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ కారిడార్లో ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు మాత్రం అది కేవలం రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే కాకుండా విదేశాల్లో అంతర్జాతీయంగా కూడా బాబుకు నిరసనగా కూడా, అంటే బాబుకు మద్దతుగా నిరసనలన్నీ వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతగా విడదీయరానటువంటి అనుబంధం ఇటు చంద్రబాబు నాయుడికి ఐటీ ఉద్యోగులకు కూడా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరం అన్నా, ఐటీ రంగం అన్నా ఈ స్థాయిలో మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడుగానే చెప్తూ ఉంటారు. ఐటీ ఉద్యోగులంతా కూడా మాకు మంచి ఒక చక్కటి, మా బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసినటువంటి వ్యక్తి, టెక్నాలజీని ఈ స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, హైటెక్ సిటీ లాంటి ఒక సైబర్ టవర్స్ను, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాన్ని ఇక్కడ సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటిది వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా కూడా ఐటీ రంగానికి కృషి చేసినటువంటి వ్యక్తి, ఐటీ రంగం బాగా డెవలప్ అవడానికి ప్రధానమైనటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈరోజు ఐటీ ఉద్యోగులు వారంతా కూడా చాలా ఘనంగా కీర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన వల్లే మేము ఈ స్థాయిలో అభివృద్ధి చెందామని చెప్పి వారంతా కూడా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో తేజ, రాజ్ న్యూస్, హైటెక్ సిటీ నుంచి. ఇక రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు 4 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడానికి ఇంకా 10 రోజులు ఉందనగా ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న ఆయనపై 2003 అక్టోబర్ 1న నక్సలైట్లు దాడి చేశారు. 7 కొండలకు ప్రవేశ మార్గమైన అలిపిరి వద్ద నక్సలైట్లు చంద్రబాబు లక్ష్యంగా క్లేమోర్ మైన్లు పేల్చారు.
చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతింది. ఆయన గాయాలతో బయటపడ్డారు. ఆయన వెంట ఉన్న అప్పటి సమాచార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరో 2 ఎమ్మెల్యేలు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. అలిపిరి దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రబాబు అక్కడ నెల రోజుల తర్వాత 2003 నవంబర్ 14న శాసనసభను రద్దు చేశారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఎలక్షన్ కమిషన్ను కోరారు. ఆనాడు అసెంబ్లీలో 47 సీట్లకు పరిమితమైంది టీడీపీ. ఫలితంగా చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. లోక్సభ స్థానాల్లోనూ 5 మాత్రమే గెలుచుకోగలిగింది టీడీపీ. రైట్ గా తిరుమలలో బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న ఆయనపై 2003 అక్టోబర్ 1న నక్సలిట్లు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, 7 కొండలకు ప్రవేశ మార్గమైన అలిపిరి వద్ద నక్సలిట్ల దాడిలో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, అయితే బాబు అలిపిరి యాక్సిడెంట్ సంబంధించి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతే చంద్రబాబు 4 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడానికి కూడా ఇంకా 10 రోజులు ఉండగానే ఆయన ప్రయాణించే వాహనాన్ని కూడా ఆయన తిరుమల సంబంధించి కూడా నక్సలైట్లు బాంబ్స్ పేల్చడం జరిగింది. మరోపక్క ఏదైతే ఆయన వెళ్తున్న ఆయనపై 2003 అక్టోబర్ 1వ తారీఖున నక్సలైట్ దాడి చేశారు. 7 కొండలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఆయన పట్టువస్త్రాలు సమర్పించే నేపథ్యంలో కూడా ఆయనకి బాంబు పెట్టి గాయాలు పడడంతో కూడా తిట్లో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మరొక ఆయనతో పాటు ప్రయాణిస్తున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రెడ్డివారి రాజశేఖర రెడ్డి కూడా ఇద్దరు కూడా ప్రాణాలతో నుంచి బయటపడడం జరిగింది. మరొక ఈ అలిపిరి దాడితో తీవ్రంగా గాయపడిన చంద్రబాబు నెల రోజుల కిందటే 2003లో నవంబర్ 14లో శాసనసభ కూడా రద్దు చేసిన జరిగారు. ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కోరడం జరిగింది. మరోపక్క అసెంబ్లీలో కూడా 47 సీట్లకే పరిమితమైన చంద్రబాబు అప్పట్లో లోక్సభ స్థానాలకు కూడా 5 మాత్రమే కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. ఏదైతే చంద్రబాబుకు సంబంధించి కూడా వెంకటేశ్వర స్వామి ఆఫీసులో ఎప్పటికీ ఉంటాయని చెప్పి ఆయన పదే కూడా చెప్తూ ఉంటారు. అదే సంఘటన కూడా ఆయన ఎప్పుడు తిరుమలకు వచ్చినా కూడా ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక 2004లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి 10 ఏళ్లు పట్టింది. 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే వరుసగా 2 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో 2014 ఎన్నికలకు చాలా ముందుగానే చంద్రబాబు పాదయాత్ర తలపెట్టారు. వస్తున్నా మీకోసం పేరుతో 2012లో గాంధీ జయంతి రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోని 16 జిల్లాలు, 86 నియోజకవర్గాల మీదుగా 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన వద్దంటూ ఢిల్లీలోనూ నిరాహార దీక్ష చేశారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ రాజకీయాల్లో విపక్షాలను ఏకం చేసి దేవేగౌడ, గుజ్రాల్లను ప్రధానులను చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబును ప్రధాని పదవి చేపట్టాలని ఇతర పార్టీలు ప్రతిపాదించినా ఆయన అందుకు అంగీకరించలేదని, రాష్ట్రమే తొలి ప్రాధాన్యమన్న విధానంలో ఉంటుంది. 1996లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత బలం లేకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. 1998 ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మారాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము బయట నుంచి మద్దతిస్తామని, అందుకు ప్రతిఫలంగా తమ పార్టీకి చెందిన దళిత నేత
జీఎంసీ బాలయోగిని స్పీకర్ చేయాలని చంద్రబాబు బీజేపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు బీజేపీ కూడా సరేనడంతో బాలయోగి స్పీకర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి 29 మంది లోక్సభ ఎంపీలు, 18 మంది రాజ్యసభ ఎంపీలు ఉండేవారని, వాజ్పేయితో చంద్రబాబుకు చాలా మంచి సంబంధాలుండేవి. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి నేర్పరి. కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం అనేది ఈ రోజు ప్రారంభమైంది కాదు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మార్క్ ఎప్పటి నుంచో కనిపిస్తూ వస్తుంది. ఈ దేశానికి ముగ్గురిని ప్రధానులుగా చేయడంలో చంద్రబాబు నాయుడు గతంలోనే కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉండి ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ పార్లమెంటు ఏర్పడిన సందర్భంలో బయట నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దేవేగౌడ, గుజ్రాల్ వంటి వారిని ప్రధానులుగా చేయడంలో చంద్రబాబు నాయుడు అప్పట్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాలంలో కూడా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా మారిన తర్వాత 1998లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా మారారు. ఆ తర్వాత వాజ్పేయిని ప్రధానిగా చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. నిజానికి 99 ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి నడవడానికి ఆయన నిర్ణయించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రపంచంలో బీజేపీ ప్రధానిగా వాజ్పేయిని ప్రధాని చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు కూడా నెరపనటువంటి చంద్రబాబు నాయుడు నిజానికి వాజ్పేయి 8 నెలల ముందుగానే ఎన్నికలకు రావడానికి కారణం కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు సలహానే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇక ప్రస్తుతం కూడా అంటే ఆయన నేతృత్వం వహించినటువంటి 95లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 99 మొదటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. ఓవరాల్గా 99లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 29 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అంటే మొత్తంగా 42 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయినప్పటికీ పార్టీలో చేరకుండా అంటే కూటమిలో చేరకుండానే బయట నుంచి మద్దతు ఇస్తూ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి జీఎంసీ బాలయోగిని స్పీకర్గా చేసి వాజ్పేయిని ప్రధాని చేయడంలో అప్పట్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇక 2004 ఎన్నికల ఓటమి తర్వాత 2009 ఓటమి ఇవన్నింటినీ తర్వాత 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీతోటే కలిసి ముందుకు వెళ్లారు. కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత బీజేపీ నుంచి అంటే 2018లో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి 2024 ఎన్నికల సమయంలో మళ్ళీ ఎన్డీఏ పక్షాల్లో చేరారు. ఈ రోజున మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే 16 స్థానాల్లో విజయం సాధించారు. నిజానికి బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినటువంటి 2014 ఎన్నికల్లో 282 స్థానాలలో మ్యాజిక్ ఫిగర్ 272 అయితే 10 స్థానాలు అదనంగానే 282 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా 303 స్థానాల్లో విజయం సాధించింది. అంటే ఓవరాల్గా చూస్తే ఈ రెండు సందర్భాలలో ఇతర పక్షాల మద్దతు లేకున్నప్పటికీ సంకీర్ణ ధర్మాన్ని కొనసాగిస్తూ ఎన్డీఏ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ రెండు సందర్భాలకి భిన్నంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఒకే పార్టీగా పూర్తి స్థాయి స్థానాలు సాధించకపోవడంతో చంద్రబాబు నాయుడు స్థానం ఇక్కడ కీలకంగా మారింది. 21 కూటమి తరపున 21 అయితే తెలుగుదేశం పార్టీ తరపున 16 ప్లస్ 2 స్థానాలు జనసేన అంటే 18, 3 స్థానాలు బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఎన్డీఏ అంటే మూడవసారి ప్రధానిగా మోదీ రావాలి అంటే చంద్రబాబు నాయుడు మద్దతు చాలా కీలకంగా మారినటువంటి దశ. గతం కొన్ని దశాబ్దాలుగా చూసినట్లయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం దృష్టి మొత్తం ఆ నార్త్ స్టేట్ల మీద ఉంటుంది. అభివృద్ధి కానీ, కేటాయింపులు కానీ, బడ్జెట్లో వచ్చేటువంటి ప్రాధాన్యతలు కానీ, ఇతర అంశాలు ఏవి చూసినప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాలపైన ఉన్నటువంటి ప్రేమ దక్షిణాది రాష్ట్రాలపై ఎప్పుడూ కనిపించదు. ఇప్పుడు అనివార్యంగా
కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఓటరు ఇచ్చిన తీర్పుతోటి స్పష్టమైంది. మొన్న ఎన్డీఏ కూటమి సాధించినటువంటి 292 స్థానాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చినటువంటి స్థానాలే 70 స్థానాలు ఉన్నాయంటే ఇప్పుడు దక్షిణాదిని విస్మరించేందుకు ఏమాత్రం అవకాశం లేదనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. పైగా చంద్రబాబు నాయుడు మద్దతు ఎంత కీలకమో తెలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యత కూడా క్రమంగా పెరుగుతుంది అనేది, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా 20 స్థానాలు బీజేపీ గెలిచినప్పటికీ ఓవరాల్ గా చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలపైన ఖచ్చితంగా కేంద్రంలో ఏర్పడేటువంటి సర్కారు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. గతంలో నిర్వహించినటువంటి ఎన్డీఏ కన్వీనర్ పదవినే మరోసారి చంద్రబాబు నాయుడికి కేటాయించి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ప్రభుత్వం నడిచేటువంటి స్థితికి కేంద్రం వచ్చింది అనేది కూడా కనిపిస్తోంది. అంటే గడిచినటువంటి 5 ఏళ్లుగా కోల్పోయినటువంటి పాపం చంద్రబాబు నాయుడు తిరిగి సాధించారని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ముందే చెప్పినట్లు ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునేటువంటి రాజకీయ చతురత చంద్రబాబు నాయుడులో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి 78లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ 83లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేసి అద్భుత విజయం సాధించిన ఆ రోజు తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే, అంటే కాంగ్రెస్ పార్టీలో మొదలైనటువంటి ఎన్జీ రంగ శిష్యుడిగా మొదలైనటువంటి రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఆ కాంగ్రెస్ పక్షాన్ని 83లో పోటీ చేశారు. ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 83 నుంచి 89 వరకు ఆయన ఏ పదవిని పార్టీలో ఏ మంత్రి పదవిని చేపట్టలేదనేది గమనార్హం. ఇక 84లో ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీ రామారావును దించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆగస్టు సంక్షోభంలో బాబు పోషించినటువంటి పాత్ర, తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావుని చేయడంలో ఆయన పోషించిన ఆ పాత్ర చాలా అమోఘమైంది. ఆ తర్వాతే పార్టీలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారనేది తెలిసినటువంటి ఇది. తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 89లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందినప్పుడు ప్రతిపక్ష నేతగా ఎన్టీ రామారావు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టడంతో పార్టీలో తన ప్రాధాన్యత, తన పట్టు బాగా పెరిగింది. ఇక పార్టీలో వచ్చినటువంటి సంక్షోభాలను తీసి పక్కన పెడితే జాతీయ రాజకీయాల్లో మాత్రం అప్పటికే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తొలి నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా కూడా కేంద్రంలో చక్రం తిప్పారు. అప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన పనిచేశారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఒక దశలో పార్లమెంటులో 2వ అతిపెద్ద పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ 40 స్థానాలతో నిలిచింది. ప్రధాని అవకాశాన్ని కూడా కాదనుకుని ఇతరుల ప్రధానులు చేయడంలో కూడా ఎన్టీ రామారావు కీలక పాత్ర పోషించారు. అదే ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కొనసాగిస్తూ వచ్చారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఇద్దరు ప్రధానులను చేయడంలో ఎంత పాత్ర పోషించారో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా అదే వ్యవహార శైలిని కొనసాగించారు. ఆ తర్వాత ఎన్డీఏలోనూ తన ప్రాధాన్యతను అలాగే కొనసాగించారు. వాజ్పేయిని ప్రధానిగా చేయడంలో ఆయన పోషించినటువంటి కీలక పాత్ర, అలాగే జీఎంసీ బాలయోగిని స్పీకర్గా చేయడంలో చంద్రబాబు నాయుడు ఎంత ప్రాధాన్యత చూపారు, ఎంత చొరవ చూపారు అనేది దేశం యావత్తు చూసింది. అందుకే చంద్రబాబు నాయుడిని ఒక కెరటంతో పోల్చుకుంటారు. అంటే పడి లేవడం, సంక్షోభాలను ఎదుర్కోవడం, ఎక్కడైతే కోల్పోయాడో అక్కడే తిరిగి వెతుక్కోవడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనుకోవాలి. ప్రతి వ్యూహం, రాజకీయ చతురత ఆయనలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు సంక్షోభాల నుంచి తనకు అవకాశాలను వెతుక్కున్నటువంటి అద్భుతమైన నేర్పరిగా చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇక చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలను ఆదుకోవడం కోసం వెంటనే స్పందిస్తారు. 2013లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఉత్తరాఖండ్లోనే కొద్ది గంటల్లోనే కుంభవృష్టి కురవడంతో వందల మంది తెలుగు పర్యాటకులు చిక్కుకుపోయారు. తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలిసి వాళ్లను ఆదుకోవడానికి ఏం చేద్దామంటూ టీడీపీ నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. బాధితులకు ఆంధ్రప్రదేశ్ భవన్లో అకామిడేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి చూసి ఆయన ఏపీ భవన్ గోదావరి బ్లాక్ ఎదురుగా నేలపై కూర్చుని ధర్నా చేశారు. అలాగే హుదూద్ తుఫాను సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ నగరాన్ని
కోలుకునేలా చేయడానికి అక్కడే ఉంటూ పాలన సాగించారని, తిత్లీ తుఫాను సమయంలోనూ శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేంద్రంగా పాలన సాగించారని చెప్పారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం మొదలయ్యాక అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను వెనక్కు తీసుకురావడంలోనూ ఆయన చొరవ చూపారన్నారు. రాష్ట్రం ఉదు తుఫాను వల్ల ఇబ్బందుల్లో ఉన్నాము. మీరు అలాగే సవితి దీపావళి కూడా మరి కాకరపువ్వొత్తులు టపాసుకాయలు కాల్చొద్దు, మీరు ఓన్లీ ఇంట్లో దీపాలు పెట్టుకొని ఈ పూజ చేసుకోవాలి, ఎవరు పైకి రావద్దంటే. విభజన తర్వాత 5 ఏళ్లు అధికారంలో, 5 ఏళ్లు ప్రతిపక్షంలో, రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో పార్టీని విజయం వైపు నడిపించలేకపోయారు. అంతేకాదు 175 అసెంబ్లీ సీట్లున్న కొత్త ఆంధ్రప్రదేశ్లో 23 స్థానాలను మాత్రమే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ గెలవగలిగింది. అయితే నిత్యం ప్రజల్లో ఉంటుండటంతో చంద్రబాబు మళ్లీ వారి మద్దతు సాధించగలిగారు. ఏపీ రాజధానిగా అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇక చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2 కేసులు ఆయనపై తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. 52 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణ ఎదుర్కొన్న ఆయన అక్టోబర్ 31న బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. దానిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ అనేక ఆరోపణలు చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలతో చంద్రబాబుపై కేసు పెట్టారన్నది టీడీపీ వాదన. అప్రచానికుడు మరలా అధికారంలోకి వచ్చాడు. నిండు శాసనసభ సాక్షిగా తన చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. వయసు మీద పడినా, ఆరోగ్యం సహకరించకపోయినా సరే అవేమీ లెక్క చేయకుండా ఎండల్లో తిరిగి మరి ఎన్నికల సమయంలో అయితే తనకన్నా విస్తృత ప్రచారం చేసి మరి అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారు. ఈరోజు త్వరలో ఎన్డీఏలో కూడా భాగస్వామ్యమే, ఎన్డీఏలో కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించుతున్నారు. ఇంకా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చూస్తే మొదటి నుంచి అనేక ఒడిదుడుకులతోటి ఎదుర్కొని ఈ ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇచ్చారని చెప్పవచ్చు. మొదటిగా చిత్తూరు జిల్లాలో మొదలైన తన రాజకీయ ప్రస్థానాన్ని అయితే ఒక నాయకుడిగా ప్రారంభించి తర్వాత ఒక ఎమ్మెల్యేగా, తర్వాత ఒక మంత్రిగా, తర్వాత ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానం చేశారు. అలాగే ఎన్నడూ లేని విధంగా 2018లో ఓటమి పాలేక రాజకీయ సంక్షోభంలో ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు కూడా చవిచూశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 52 రోజులకు పైగా సెంట్రల్ జైల్లో గడిపినప్పటికీ కూడా ఎక్కడ తన ధైర్యం తగ్గలేదు, వనకలేదు, బెనకలేదు అని స్పష్టంగా చెప్పొచ్చు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసింది. తన వయసుని, తన ఆరోగ్యరీత్యాన్ని కూడా లెక్క చేయకుండా అధికార పార్టీ చేసిన ఇబ్బందులను కూడా తట్టుకుని అదే ప్రజలు నా వెంట ఉన్నారని మరోసారి నిరూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు విధి విధానాలు చూస్తుంటే మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఎన్టీఆర్ కుమార్తెని వివాహం ఆడిన తర్వాత ఎన్టీఆర్ కుమార్తెని వివాహం ఆడిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వెంటే ఉండి అనేక సంక్షోభాలని, తెలుగుదేశం పార్టీ నుంచి అనేక సంక్షోభాల నుంచి గట్టెంకిచ్చారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన నాదెండ్ల భాస్కర్తో చేసిన కుట్రను కూడా ఎన్టీఆర్ వెనకాల ఉండి తిప్పికొట్టారని కూడా చెప్పొచ్చు. అలాగే ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోక తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిని తనే అవ్వాలని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలందరూ డిసైడ్ అవ్వడంతో ఆనాడు మొదటగా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీని తిరిగి లేకుండా అదే అధికారంలోకి తీసుకొచ్చారు. దానికి తోడు ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీని అనేక ఇబ్బందులు గురి చేశారు. తెలుగుదేశం పార్టీ కేడర్ని, తెలుగుదేశం పార్టీ చేసిన నాయకులను అయితే అనేక కేసుల్లో ఇరికించడం కూడా జరిగింది. అయినా అవేమీ లెక్క చేయకుండా తనకున్న ధైర్యంతో, తనకున్న రాజకీయ చాణక్యతోటి కూడా అవన్నీ నెగ్గుకొచ్చాడు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్. ఇక 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు తన మార్క్ చూపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనంటూ అధికారులతో పని చేయించిన చంద్రబాబు మళ్లీ రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తారని టీడీపీ నాయకులు అంటున్నారు.